GWMC 14వ డివిజన్లో కేఆర్ నాగరాజ్ గారు, వర్ధనపేట శాసనసభ్యులు, గౌరవ ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజ్ గారు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ భారతదేశంలో కూడా ఎవరు చేయలేదు. అధికారంలో వచ్చినప్పటి నుంచి నియోజకవర్గం కోసం పరితపించే నాయకుడు, 24 గంటలు ప్రజల్లో తిరిగే నాయకుడు, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పరితపించే నాయకుడు, రైతు బంధు ప్రభుత్వం ఇవ్వకున్నా తన సొంత ఖర్చులతో రైతు బంధు ఇచ్చే నాయకుడు, రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఇందిరమయిండ్లు అమలు కాకుండా తన సొంత పైసలతో ఇందిరమయిండ్లు ఇచ్చే నాయకుడు, రోడ్లు మంచిగున్న రోడ్లను మొత్తం కూల్చేసి కొత్త కాంట్రాక్టుల కోసం ఎదురు చూసే నాయకుడు కేఆర్ నాగరాజ్ గారిని ప్రజలు ముద్దాడారు. ఏమాడారు? ప్రజలు ముద్దాడారు. ఎంత ముద్దుగా చేస్తున్న సక్కందనమైన పనులు అనుకొని కేఆర్ నాగరాజ్ గారిని ముద్దాడారు. ముద్దాడంతో ఇంత మమేకంగా ఉన్నరింది నా మీద ప్రజలు అనుకుంటూ ఆ నుంచి మర్యాదపూర్వకంగా వెళ్ళిపోయిండు కేఆర్ నాగరాజ్ గారు. కేఆర్ నాగరాజ్ గారు ఎమ్మెల్యేనా అని మీరు నన్ను అడిగితే నేను ఒకటే చెప్తా, వార్డు మెంబర్కి ఎక్కువ ఓటర్కి తక్కువ, వార్డు మెంబర్కి ఎక్కువ ఓటర్కి తక్కువ. ఏం తెలుసు అతనికి? ఒక మాజీ ఐపీఎస్ అధికారి, రెస్పెక్ట్ ఇస్తా, గౌరవిస్తా, అవసరమైతే శాల్యూట్ కూడా కొడతా. కానీ రాజకీయ నాయకుడుగా అన్ఫిటే అని చెప్తా బరాబర్గా. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు ఏం లేవు. ఆయన గెలిచిందే దిక్కు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిండు ఊర్లకి. ప్రజలు ఏం చేసిర్రు? రేవంత్ రెడ్డి ఏమో 2 నెలల నుంచి కేసీఆర్ పాట పాడుకుంటూ తిరుగుతున్నారు. నువ్వేమో నియోజకవర్గాలు వదిలేసి నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నా నీకేమైనా అర్థమవుతుందా అని అడిగిన వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళ సొంత కాంగ్రెస్ కార్యకర్తలు అడిగిర్రు. ఇది పద్ధతా? ఏం చేస్తున్నావు మా కోసం? నువ్వు కళ్యాణ్ లక్ష్మి ఏది, 6 గ్యారెంటీలు ఏది, తులం బంగారం ఏది, మాకు రోడ్డు నిర్మిస్తా అని చెప్పి రోడ్లు ఏది అనుకొని నానా రకాలుగా ప్రజలు అడగడం జరిగింది. కేఆర్ నాగరాజ్ గారు గెలిచింది ఒక చోట, ప్రధానంగా వర్ధనపేట నియోజకవర్గంలో తిరగాలి. కానీ వరంగల్ సైడ్ ఉన్న ఓ 2-3 డివిజన్లు పట్టుకొని అటే తిరుగుతూ ఉన్నాడు. మీరు నియోజకవర్గం సైడ్ ఎందుకు వస్తారంటే పెట్రోల్ ఖర్చు అవుతుంది. ఏందవుతుంది? పెట్రోల్ ఖర్చు అవుతుంది. కారు గంత దూరం రావాలంటే పెట్రోల్ ఖర్చు అవుతుంది. అందుకనే నాడు దూరం రాలేకపోతున్నా అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ కొన్ని ఊర్లకు ఎందుకు వస్తలేరు సార్? నెల్లవల్లి దగ్గరలో ఉన్న ఓ చంద్రుతండ అనే విలేజ్ ఉంది, రామతండ అనే విలేజ్ ఉంది. ఉప్పరపల్లి నెల్లవల్లి నుంచి లాబర్తి శివారుకు పోయే ఒక రోడ్ ఉంది. అయితే మీరు ఇటు ఎందుకు వస్తలేరు సార్ అంటే, నేను కొత్తగా కారు కొన్నా, అటు గుంతలు ఉన్నాయి, మరి బండి సాక్షులు పోతాయేమోనని నేను అటు వస్తలేను అని చెప్తా ఉన్నాడు. ప్రజల దగ్గర రావాలంటేనేమో పెట్రోల్ అయిపోతుందట. మరి మా ప్రజల సమస్యలు చూడడానికి రండి సార్ అంటే గుంతలు ఉన్నాయి, కొత్త కారు తీసుకున్నా, అట్లయితే కుదరదు అనుకుంటూ కేఆర్ నాగరాజ్ గారు గిన్ని డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఆడేసరికి ప్రజలు ఒప్పుకుంటారా? మరి ప్రజలు ఒప్పుకుంటారా? సామాన్యులు నిలదీస్తే అది వేరే. సొంత కాంగ్రెస్ కార్యకర్తలే గల్లబట్టే కార్యక్రమాలు అక్కడ. దెబ్బకు ఏం చేయాలని అర్థం కాక కారెక్కి పారిపోవడం అది నైజం కాదు, రాజకీయ తనం కాదు. అది ఎట్లా ఉండాలి? హుందాగా ఉండాలి, దిగాలే, ప్రజలతోటి తిరగాలే. మరి ఆ గాడిది నాకు డబ్బులు ఇవ్వడం లేదు, నన్ను మీరు ఆశపడి గెలిపించిర్రు, మీకు అంతో కొంత ఆసరైతేనో మీరే గొర్రు కొట్టుడో లేకుంటే మీరే తట్టమోసుడో అలా చిన్న కార్యక్రమాలు చేయాలి. అలా చేసైనా మీరు మంచి పేరు సంపాదించుకోవాలి. గెలిచిందే దిక్కు మూలల పడ్డట్టుగా బీజేపీ ఎంపీల కన్నా అద్మానం అయ్యిండు కేఆర్ నాగరాజు. బీజేపీలు ఎంపీల కన్నా ఘోరం పరిస్థితి. బీజేపీ వాళ్ళు అనుకున్నాం కానీ వాళ్ళకన్నా అద్మానంగా తయారయ్యిండు కేఆర్ నాగరాజు. అయితే చెప్పనక్కర్ల వీళ్ళ గురించి. ఘోరం అంటే ఘోరం అబ్బా. అసలు విస్తృత స్థాయిలో వీళ్ళ గురించి చర్చించుకున్నా కూడా కొంచెం సిగ్గనిపిస్తుంది వీళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే. ఎమ్మెల్యేగా మాత్రం పనికిరాడు. అనవసరంగా ప్రజలు ఓటేసి గెలిపించి పొరపాటు చేసుకున్నారు, ఒక ఓటుని దుర్వినియోగం చేసుకున్నారు.